ఉందో, అది మగవాళ్ళతో పోలిస్తే డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఉండే పరిణితి అంటే చాలా సార్లు మనం చూస్తాం. ఒక ఆడపిల్లని మనం ఇంట్లో పెట్టి వెళ్తే ఆ ఇంట్లో మనం వచ్చేసరికి చాలా వరకు చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ పిల్లకి మనం నేర్పినా నేర్పకపోయినా లేదా బిడ్డని చూసుకోవడమైనా. అదే ఒక అంటే మగ పిల్లవాడికి మనం అప్పచెప్పెళ్ళాం అనుకోండి, ఎక్కడివి అక్కడే ఉంటాయి తప్ప ఏమి జరగవు. అది మనం ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇద్దరిని ఒకలాగే పెంచడానికి ప్రయత్నిస్తాం. అంటే ఆడవాళ్ళకి సహజంగానే ఎమోషన్స్ అనేవి తర్వాత ప్రకృతితో మమేకమై బతకడం కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తిని అవగాహన చేసుకోవడంలో కావచ్చు, లేదా ఎదుటి వ్యక్తిని మనం అంటే వాళ్ళని మనం అర్థం చేసుకొని, వాళ్ళు తగ్గట్టు స్పందించడం ఇయన్నీ పుట్టుకతోనే ఆల్రెడీ మనకి సంస్కార రూపంలో వచ్చేస్తాయి. అది ఆడవాళ్ళకి. బట్ ఇదే ఒక ఒక హద్దు దాటి మీరినప్పుడు ఏమవుతదంటే మనం అక్కర్లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు మనల్ని అనని మాటలకి మనం అదే మాట పట్టుకొని ఫీల్ అవ్వడం. జనరల్‌గా కామన్‌గా ఇదే కదా జరుగుతది. ఆడవాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మగవాళ్ళు ఆ విషయాన్ని అక్కడ విని మర్చిపోగలుగుతారు. కానీ ఆడవాళ్ళకి అది మళ్ళీ గుర్తు రావడం గాని, లేపోతే పిల్లల విషయంలో అతిగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, అక్కడ కొన్నిసార్లు గ్యాప్ ఇస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారనే విషయాన్ని మనం మర్చిపోయి, వాళ్ళతో ఎక్కువగా మనం ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ మెనోపాజ్ దగ్గరికొస్తున్న వుమెన్‌లో ఇది చాలా కామన్‌గా చూస్తాం. వాళ్ళు ఏంటంటే త్రిశంకు స్వర్గం అంటాం కదా! అలాగా ఇదివరకు అంత అటాచ్‌మెంటు పెట్టుకోలేరు పిల్లలతో. అలాగని టోటల్లీ డిటాచ్‌మెంట్ ఉంచుకోవాలన్నా అక్కడ కుదరదు. అక్కడ ఎవరో ఒకళ్ళు మళ్ళీ వచ్చి మనల్ని ఆశ ఉంటదనమాట. వాళ్ళతో మనం ఉండాలి, నలుగురితో ఉండాలి అని. బట్ అక్కడ మనకి ఎందుకు ఆ ఫేజ్ లైఫ్‌లో గాడ్ ఇచ్చాడు, మనకి నేచర్ ఎందుకు ఈ గ్యాప్ పెడుతుందని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ టైమే మనం ఎమోషన్‌ని ఎప్పుడైతే పూర్తిగా జయిస్తామో, అప్పుడు మనము నెక్స్ట్ ఫేజ్‌లోకెళ్తాం. అప్పుడు మనకేంటంటే, మన ఆధ్యాత్మిక సాధనకి చాలా మంచి పీరియడ్ అనమాట. అంటే అప్పటి వరకు మన పిల్లలు, మన హస్బెండ్ లేదా మన చుట్టాలని ఒక చిన్న ఫ్రేమ్‌లో మనం ఉంటాం. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నోళ్ళు. ఉమ్మడి కుటుంబంలో లేనోళ్ళైతే ఇంకా ఓన్లీ మన పిల్లలు, మన ఫ్యామిలీ వరకే ఉంటాం. కానీ ఒక్కసారి అది దాటిన తర్వాత ఎప్పుడైతే అంటే చూడండి ఇప్పుడు మనం ఆహ్, ఒక అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద వస్తువు ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకోండి. లేదా ఒక పెద్ద క్వార్టర్స్‌లా కట్టాలనుకోండి. ఫస్ట్ మనం డిజైన్ ఏసిన తర్వాత ఒక బిల్డింగ్ కడతాం. అది కట్టాక దాన్ని రిప్లికేట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే దీనిలాగే అన్నీ ఉంటాయి. అలాగే ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్, పిల్లలుని మనం హ్యాండిల్ చేసి వాళ్ళు అజ్ఞానంతో అన్న మాటలైనా, లేదంటే ఒక్కోసారి వాళ్ళలో వచ్చే రాగద్వేషాలనైనా, వాళ్ళ స్ట్రెస్‌నైనా మనం ప్రాపర్‌గా హ్యాండిల్ చేసి, వాళ్ళకు ఉండే ఎమోషనల్ నీడ్స్ మనం ఎన్ని మీట్ చేసి ఒక 30, 40 ఇయర్స్, 50 ఇయర్స్ మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయగలుగుతామో, దాని నెక్స్ట్ రెప్లిక్ ఏమవుద్దంటే మీరు సమాజంలో అందరిని మీ పిల్లల్లా చూడడం అనేది మీకు ఈజీగా వస్తుంది. అంటే ప్రతి అంటే వసుదైక కుటుంబం అనేది ఎలా వస్తుంది? ఒక స్థాయి దాటిన తర్వాత మన ప్రతి బిడ్డలోని మనం మన బిడ్డని చూసుకోగలుగుతాం. ప్రతి మనిషిలోని మనం మనల్ని చూసుకోగలుగుతాం. అంటే ఎవరైనా తప్పు చేసినా, మంచి చేసినా ఆళ్ళలో మనం చూడగలిగే స్థితి వచ్చేయాలి. ఒక 55, 60 ఆ వయసొచ్చేసరికి. అంతేగాని ఆ వయసులో కూడా ఇంకా మన పంతాలు, పట్టింపులు నాది, నీది అనే స్థితిలో ఉన్నామంటే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంటే మనం ఎక్కడో మనకు నచ్చినట్టు మనం బతకలేకపోవడం వల్ల స్టక్ అయిపోయాం ఆ ఎమోషన్‌లో. అదెప్పుడైతే ఆ ఎమోషన్‌ని మనం దాటడం నేర్చుకుంటూ ఉంటామో, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడవాళ్ళకి అంటే ఫిజికల్‌గా లైఫ్ ఛాలెంజింగ్ ఉండొచ్చు గానీ, స్పిరిచ్యువల్‌గా మాత్రం ఎప్పుడూ కోఆపరేటివే. అంటే అది మాస్టర్స్ వైపు నుంచైనా అవ్వచ్చు, లేదా మనకి నేచర్ వైపు నుంచి కూడా ఎందుకు కోఆపరేటివ్ అంటే, ఆడవాళ్ళు ఏం చేసినా అది యజ్ఞార్థమే చేస్తారు. అంటే ఒక ఆడవాళ్ళు వంట వండారనుకోండి, ఆవిడ ఒక్కదాన్ని తినడం కోసం వండుకోదు కదా! కుటుంబం కోసం వండుతుంది. ఒక ఇల్లు క్లీన్ చేయించినా, లేపోతే బట్టలు కొన్నా తనొక్కతే కొనుక్కోదు కదా! పిల్లలకి, హస్బెండ్‌కి. అలాగా ఇప్పుడు మనం ఏదైనా ఒక పండగొచ్చిందనుకోండి, ఆవిడ చేసేటప్పుడు పాత రోజుల్లో ప్రతి పండగలోని అది నేచర్ రిలేటెడ్‌గా అంటే ప్రకృతి సహజంగా మనం చేసే ప్రతి పని ప్రకృతికి లేదా ఇంట్లో ఆరోగ్యానికి కోసం తోడ్పడే కార్యక్రమాలుండేవి. అంటే ప్రతి స్త్రీకి సహజంగా దేవుడిచ్చిన వరం ఏంటంటే యజ్ఞార్థ కర్మ చేయడం. సహజంగా ఇవ్వబడిన ఒక అదృష్టం. దాన్ని మనం ఈ రోజుల్లో ఏమవుతుందంటే పూర్తిగా ఒక పూరితమైన లైఫ్‌లోకొచ్చేస్తున్నాం తెలియకుండా. సో, అలా కాకుండా మనం ఎప్పుడైతే చేస్తున్న ప్రతి పనిని ఇది మనం ఒక దైవ కార్యంగా భావిస్తూ ఇంట్లో పనులు చేసినా, బయట పనులు చేసినా పూర్తిగా దాంట్లో మనం డెవోషన్‌తో అంటే భక్తితో ఎప్పుడైతే చేయగలుగుతామో పనిని, అప్పుడు పూర్తిగా మనము ఇందులో ఎవల్యూట్ అవ్వడం అనేది నేర్చుకుంటాం అనమాట. సో, అందుకని చెప్పి ఏ స్త్రీ అయినా, ఏ ఎమోషన్స్ ఉన్నా దాన్ని దాటడానికి ప్రయత్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అనేవి మనకి ఎదగడానికి ఉపయోగపడాలి తప్ప, మనం బాధపడడానికో, లైఫ్‌లో బ్లాక్ అయిపోవడానికో ఉండకూడదు. ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 30 ఇయర్స్ ఉండొచ్చు, 40 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు, 60 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు. ఏ ఏజ్ అయినా ఏ ఏజ్‌కి తగ్గ ప్రాబ్లమ్స్
ఆ ఏజ్‌కి ఉంటాయి. ఏ ఏజ్‌కి తగ్గ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. బట్ ఆ ఛాలెంజ్ ఆ ఏజ్‌లో కనుక క్రాస్ చేయగలిగితే లైఫ్‌లో వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సో, ఇది మనం అర్థం చేసుకొని ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేయాలో జస్ట్ ఒక చిన్న 2 టెక్నిక్స్ లాగా అంటే మనకు జీకే సార్ చెప్పినవి, తర్కపత్రి సార్ చెప్పినవి దాని నుంచి డిరైవ్ చేసుకొని ఐ కాన్సెప్ట్ అనేది ఉంటది కదా! సో, అసలు మనం మనల్ని మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఒక వైఫ్‌గా, ఒక మదర్‌గా, ఒక సొసైటీలో ఒక పార్ట్‌గా ఏంటసల? నాకు నేను ఆత్మోన్నతిగా నా ఆత్మపరంగా నేనేం చేసుకుంటున్నాను? 4 అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచ్యువల్ అనుకోండి లేదా సోల్ అనుకోండి. సో, ఇలా 4 తలాల్లో మనం కనుక డివైడ్ చేసుకుంటే, అసల ఫిజికల్ లెవెల్‌లో మనం తల్లిగా, లేదా ఒక వైఫ్‌గా, లేదా ఒక కూతురుగా ఇలా రాసుకుంటే, మనం ఎక్కడ స్టక్ అయిపోతున్నాము? అంటే ఓవర్ అటాచ్‌మెంట్ ఉందా హస్బెండ్‌తో? లేదా పిల్లలతో ఓవర్ అటాచ్‌మెంట్ ఉందా? అతిగా భయపడుతున్నామా? బాడీలీ ఫియర్స్ ఉన్నాయా మనకి? అంటే మనకేమైనా డిసీజ్ వస్తదని భయమా? లేపోతే ఇలాంటివి. అవి రాసుకోవాలి. అలాగే ఇంటెలెక్చువల్ ఫియర్స్ ఉంటాయి. అంటే మనకి కాంపిటీటివ్‌గా మనం ఈ జాబ్ నెక్స్ట్ ఏం చేస్తాం? లేపోతే ఇది మనం ప్రమోషన్ వస్తదా? రాదా? ఇలా రకరకాల ఫియర్స్ ఉంటాయి. అలాగే సోషల్‌గా ఉండే ఫియర్స్ అంటే సోషల్ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. సో, ఇలా మనం మన ఫియర్స్‌ని ఎప్పుడైతే ఒక ప్రాపర్ వేలో రాసుకుంటామో, మన ఫియర్స్, ఇన్‌సెక్యూరిటీస్ లేదా మనం ఏంటి మనల్ని మనం డిఫైన్ చేసుకుంటుంది. లేదా మన గోల్స్ ఏంటనేది రాసుకుంటామో, ఫస్ట్ మనకు మనం అర్థమవుతాం అన్నమాట. అప్పుడు సగం ఎమోషన్స్ పోతాయి. అంటే ఎవరు మనల్ని చిన్న చూపు చూడరు. మనకు మనము ప్రాపర్‌గా ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు మనకి సగం ఫియర్స్ పోతాయన్నమాట. ఈ రకంగా మనం ఫస్ట్ ఒక వర్కౌట్‌లో చేసుకోవాలి. అంటే ఇది ఈ ప్రెగ్నెంట్ వుమన్ నుంచి నేను చెప్తాను. ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుద్దంటే, అసలు మనల్ని మనం కూర్చొని ఆలోచించుకునే రోజులు లేవు ఇప్పట్లో. ఎందుకంటే మనం ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేస్తాం. లేదా ఏదో టీవీ చూస్తాం తప్ప నేచర్‌తో ఉండడం అసలు ఏంటి అనేది ఆలోచించే టైం ఎవరికళ్ళు ఇచ్చుకోవట్లేదు. బట్ ఇలా రాయడం వల్ల ఏమవుద్దంటే మనకి రాయడం వల్ల ఫస్ట్ 2 రాసేస్తాం, 3 రాస్తాం. ఇంకేంటంటే మనకు అర్థమవుద్ది. ఓహో! నేను ఇంతే నాకు తెలుసా నా గురించి. నా ఎమోషన్ ఇంతే నాకు తెలుసా అని మనకర్థమవుతది. సో, ఇదొకటి అందరూ ట్రై చేయండి ఇలా రాసి. ఇలా రాసినప్పుడు మీకర్థమవుద్ది. మీరెక్కడ స్టక్ అవుతున్నారు? మీరు ఎందులో వీక్‌గా ఉన్నారు? ఏంటి మీ స్ట్రెంగ్త్? మీరసలేంటి నా ఇండివిడ్యుయల్‌గా నేను ఎక్కువ ఫిజికల్‌గా ఉన్నానా? సోషల్‌గా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నానా? ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్‌మెంట్స్ పెట్టుకుంటున్నానా అన్నెసెసరీగా? ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా? లేదా ఓన్లీ స్పిరిచ్యువల్ అంటూ వెళ్ళిపోయినా అది రాంగే. స్పిరిచ్యువల్‌గా ఉంటూ, ఫ్యామిలీతో ఉంటూ, సొసైటీతో అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. సో, ఇదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి ఇప్పుడున్న రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే హ్మ్. అంటే మనం అంటే సృష్టి మనకిచ్చిన శరీరం అనేది ఒక టైప్ ఆఫ్ బాడీ మనకి కొన్ని పనుల కోసం. అంటే మనకి స్పెసిఫిక్‌గా ఆడవాళ్ళు చూస్తే మనం ఇంట్లో వంట గాని, పిల్లల్ని చూసుకోవడంలో గాని, లేపోతే ఎవరికైనా మనం అంటే సూదింగ్ వర్డ్స్ చెప్పాలన్నా ఇలాంటి ఈటిలకి మనం హ్యాపీగా చేయగలుగుతాం. కాంపిటీటివ్‌గా అంటే ఫిజికల్‌గా పరిగెట్టడం, లేదంటే నేను వాళ్ళకన్నా, వీళ్ళకన్నా గ్రేట్ అలా అనుకుంటూ ఉండేదానికన్నా, మనం ఒక హెల్తీ కాంపిటీషన్‌లో ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో ఉండే బ్యాలెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మాస్కులైన్ క్వాలిటీస్ ఎక్కువైపోతున్నాయి వుమెన్‌లో. అంటే నేను ఇదెందుకు చేయలేను అనుకుంటూ మన కాని పనులు మనం తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు రోజుల్లో చాలా మందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్ పీసీఓడీ చాలా కామన్. మీరు ఇంచుమించుగా 10 మెంబర్స్‌లో ఏ అమ్మాయిని తీసుకున్నా ఒక 18 ఇయర్స్ లోపోలు అట్‌లీస్ట్ 7-8 మెంబర్స్ పీసీఓడీ అనేది చాలా కామన్. ఓకే. సో, ఇది పీసీఓడీ అంటే మీకు తెలుసు కదా! గర్భసంచిలో మనకి కంతుల్లాగా ఉండడం, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం ఇయన్నీ కూడా దాంట్లో సింప్టమ్స్ అన్నమాట. సో, పీసీఓడీ చాలా కామన్. థైరాయిడ్ ఇవి చాలా చాలా కామన్. ఈ రోజుల్లో మనం ఇది ఇంచుమించుగా లేని అమ్మాయిలు మాక్సిమం ఉండరు. సో, ఈ రెండిట్లికి కారణం ఏంటంటే స్ట్రెస్ అనేది సింపుల్‌గా చెప్తే స్ట్రెస్ అసలెందుకొస్తుంది? ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఫిజికల్‌గా మనం తెలుసో తెలియకో మన పేరెంట్స్ లేదా మనం పేరెంట్స్‌కి ఏం చెప్తున్నాం? నువ్వు సాధించాలి. నువ్వు ఇది చేయాలి. జాబ్ చేయాలి. లేదా డబ్బులు సంపాదించాలి. ఇవన్నీ కరెక్టే. బట్ నాట్ ఎట్ ఎక్స్‌పెన్స్ ఆఫ్ హెల్త్. అంటే మనం ఇవన్నీ వి కెన్ హ్యాండిల్ విత్ అలాంగ్ విత్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అంటే చాలా మందితో మాట్లాడినప్పుడు కామన్‌గా ఏం వింటానంటే కౌన్సెలింగ్స్‌లో మేడం నేను ఇంత చదువుకున్నాను. నేనేమో ఇప్పుడు ఇంట్లో ఉండిపోయాను. లేదంటే నేను నా పిల్లలనే చూసుకుంటున్నాను. బట్ అదేంటంటే పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం అనేది కూడా లైఫ్‌లో ఒక పార్టే. అంటే అది మగవాళ్ళు, ఆడవాళ్ళనే కాదు. మగవాళ్ళు చేస్తున్నారు ఈ రోజుల్లో వంట, ఆడవాళ్ళు చేస్తున్నారు. బట్ మగవాళ్ళు వంట చేస్తున్నానని బాధపడట్లేదు. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఆడవాళ్ళు వంట చేస్తున్నారని బాధపడుతున్నారు. అది జోక్ అన్నమాట. సో, ఫన్నీ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళనేది
సహజంగా ఈజీగా చేయగలిగే పనిని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదొక గొప్ప విషయం. మంచి వంట చేయడం కూడా ఒక శాస్త్రం అనేది వాళ్ళు మర్చిపోయి, అదేదో తప్పుడు పని, ఖాళీగా ఉండేవాళ్ళు, పని లేని వాళ్ళు చేసే పనిగా ఫీల్ అవుతున్నారు తప్ప, అది హెల్త్‌కి ఎంత ఇంపార్టెంట్ ఇంట్లో వండిన వంట, లేదా మనం ఎంత ప్రేమగా వండడం, లేదా మంచి మనసు పెట్టి వండితే దాంట్లో ఉండే శక్తి అనేది అర్థం చేసుకోవట్లేదు. ఈ ఇలాంటి యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే మాస్కులైన్ క్వాలిటీస్, ఓకే. ఇగోస్ లేదంటే అంటే అహంకారము, కోపము, ద్వేషము, ఇవన్నీ ఆడవాళ్ళకి అసలు ఉండే గుణాలు కాదు. సహజంగా ఉండకూడదు. అంటే అలాంటి గుణాలు ఉన్న వాళ్ళని రాక్షసులు అంటాం కదా! ఇప్పుడు శూర్పణఖకి అవన్నీ గుణాలు ఉండడం వల్లే కదా రామాయణంలో ఆవిడి ఎళ్లి అడగడం వల్లే కదా! ఆవిడ ముక్కులు కోయడం వల్ల, ముక్కు చెవులు కోయడం వల్ల అది ఒక వార్‌కి లీడ్ చేసింది కదా! మాస్కులైన్ క్వాలిటీ. సో, అలా మాస్కులైన్ క్వాలిటీస్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో వాళ్ళకుండే ఫెమినైన్ నేచర్ తగ్గడం వల్ల మనం ఆడవాళ్ళుగా ఉండే మనకున్న ఆర్గాన్స్, అంటే ఆడవాళ్ళకుండే ఆర్గాన్స్ ఏంటి? గర్భసంచ లేదా బ్రెస్ట్. ఈ 2 మేజర్‌గా మనకి మన సెక్షువల్ ఆర్గాన్స్. సో, వీటికి మనకెందుకిచ్చారు? దానికి కావాల్సిన హార్మోన్స్ అవన్నీ రెగ్యులేట్ అవ్వడానికి ఏదవసరమో క్వాలిటీస్ అవి మనలో లేవు. ఒక రకమైన క్వాలిటీస్ ఉంటే ఆ బాడీలో ఫ్లరిష్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల ఆ బాడీ మెయింటైన్ అవుతది. కావాల్సిన ఆర్గాన్స్ అనేవి. మనం ఆ క్వాలిటీస్ అన్నిటిని పక్కన పెట్టి జస్ట్ మాస్కులైన్‌గా బతకడానికి ట్రై చేస్తున్నాం. అంటే మగవాడికి దారిలో పెట్టాల్సిన స్త్రీ తను మర్చిపోయి ఇంకా కిందకి పడిపోతుంది మగవాడితో పోటీ పడి. అంటే ఒకప్పుడు ఋషులు, మునులు తపస్సు చేసుకొని మంచి మంచి అలవాట్లు నేర్చుకుని స్త్రీలకు మాత్రం మీరు ఓన్లీ వండి పెట్టండి అని ఎందుకు చెప్పారు? ఆల్రెడీ స్త్రీలు సగం ఎవల్యూషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉన్నారు. వాళ్ళకింత అవసరం లేదు. వాళ్ళకి ఈ సేవ చేస్తేనే వాళ్ళు తరించిపోతారని తెలుసు కాబట్టే వాళ్ళు ఇవన్నీ పెట్టలేదు ఆడవాళ్ళకి. బట్ మనం ఇప్పుడు కూడా అదే మిస్టేక్ చేస్తున్నాం. సో, అందుకని చెప్పి మనం మన ఇంట్లో పిల్లలకైనా లేదా మనమైనా మనం ఇంట్లో చేసే పనులు తప్పు కాదు. మనం బయటికెళ్ళి చేయాలి, సక్సెస్‌ఫుల్ అవ్వాలి, కెరియర్ ఉండాలి. అంటే వాళ్ళేదైనా అవ్వచ్చు. ఒక పైలట్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ తనకుండే స్త్రీగా ఉండే సహజ గుణం ఏదైతే ఉంటుందో ఓర్పు, సహనం గాని, ఒక ప్రేమ, అవ్యాజమైన ప్రేమ అందరి పట్ల ఉండేది. ఇవన్నీ మాత్రం పోగొట్టుకోకుండా ఉండడం అనేది నేర్చుకోవడం మనం మనం నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి. ప్రతి స్త్రీకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ ఏదేమైనా. సో, అందరికీ నేను చెప్పిన విషయాలు కనెక్ట్ అయ్యాయి. అండ్ మీకు నచ్చాయనుకుంటున్నాను. అంటే నచ్చడం అంటే ఇన్ ద సెన్స్ కొత్త విషయంగా అనిపించడమా? లేదా మీకు కూడా ఆహ్, ఈ టైంలో ఈ రోజుకి ఇది కరెక్టే అని అనుకుంటున్నాను. సో, నాకు నేచురల్‌గా వచ్చినవి. సో, ఇంకెవరైనా ఏదైనా క్వెషన్ అడగాలన్నా అడగొచ్చు. లేదన్నా యూ కెన్ గివ్ యువర్ ఫీడ్‌బ్యాక్. మీ క్లాస్ ఎలా అనిపించింది? దేవి మేడం చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా విషయాలు నిజంగా. చాలా అంటే డెప్త్‌గా మేము తెలుసుకున్నామనమాట. ప్రతి పాయింట్‌కి మీరు వివరంగా చాలా చెప్పారు మేడం. థాంక్ యూ థాంక్ అండి. యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ అండి. దేవి మేడం నమస్తే అండి. లక్ష్మి మేడం మీరు మ్యూట్ తీసుకోండి అక్క. ఓకే. చెప్పండి. లక్ష్మి మేడం చెప్పండి మీరు. దేవి మేడం చాలా చెప్పండి. అద్భుతంగా చెప్పారు మేడం. ఒక స్త్రీ నిజంగా మీరన్నట్టు వంటింటి కుందేలు అలాగా అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక స్త్రీ నిజంగా అలా తీసుకొని వంట చేస్తున్నప్పుడు అదొక యజ్ఞంగా ఫీల్ అయ్యే విషయాలు చెప్పారు చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే ప్రతి విషయంలోనూ స్త్రీ హైలైటే. కాకపోతే ఇప్పుడున్న మా అదే చాలా మంది అలా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఇది రికార్డ్ చేసుంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూట్యూబ్‌లో పెట్టాలి. మళ్ళీ వినాలని ఉంది నాకైతే. మేడం సో, చేసి అంత అద్భుతంగా చెప్పారు. ప్రతి పాయింట్ కూడా అంటే నేనిప్పుడు అన్ని పాయింట్లు చెప్పలేను గానీ, ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే మళ్ళీ మళ్ళీ వినాలి అంటున్నాననమాట. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఇవి రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే దేవి మేడం నాకు తెలుసు. చాలా అద్భుతంగా చక్కగా నేను ఇంకా 2, 3 పాయింట్లు ఇందులో కొన్ని ఎక్కడ నేను మెన్షన్ చేయలేదమ్మా దేవి మేడం. ఈరోజు మీరు చాలా చెప్పారు. అదే లేడీ అంటే ఇప్పుడు మేడం అన్నట్టు నేను వంటగదికెళ్ళి లేడీని నేను అని చాలా మంది ఎగతాళిగా దాన్ని అదొక దీనిగా చూస్తారు. కానీ వంట అనేది చాలా అద్భుతమైనది. ఈరోజు పీసీఓడి నేను ఈ గత 6 నెలలుగా చాలా మందిలో పిల్లల్లో 8 మంది పిల్లల్లో నేను ఆ ప్రాబ్లమ్‌తో ఇక్కడ పిరమిడ్‌కి రావడం జరుగుతుంది. అందరూ ఎంతమంది పిల్లలో. 18 ఏళ్ళు, 20 ఏళ్ళు పిల్లలు వాళ్ళకప్పుడే 14 ఇంచీలు, 12 ఇంచీలు లోపల ఆ బిడ్డ పేగు మీద
గర్భసంచి మీద రావడం జరుగుతున్నాయి ఇవన్నీ. నాకే ఆశ్చర్యం వేస్తుంది. గత నెల రోజుల నుంచి చూస్తే ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు వస్తున్నారు. ఇదేంటి ఈ పిల్లలు ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి అప్పుడే ఆపరేషన్లు 2 ఆపరేషన్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నమాట పిల్లలు వాటిని తీసుకోవడానికి. అవునండి. అంటే ఒక్కసారి వింటుంటే చాలా బాధపడాలా? లేదంటే ఏం చెప్పాలో కూడా తెలీదు. అంటే వాళ్ళకి మనం ఇంత గబుక్కని చెప్దామన్నా వాళ్ళకొక మెచ్యూరిటీ వస్తే తప్ప చెప్పినా అర్థం గాదు. అంటే మనం వాళ్ళని డీమోటివేట్ చేస్తున్నాం